అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా సృష్టికర్త అయిన పరమాత్మ ఎష్టి సృష్టిని చేసి తర్వాత బ్రహ్మ ద్వారా సృష్టించిన సమిష్టి సృష్టితో బ్రహ్మగారు చివరిగా ఒక స్త్రీని సృష్టించడానికి ఎంత కష్టపడ్డారో తెలుసుకుందాము. మగాడితో సహా సర్వజీవులను పుట్టించేసిన దేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టి కోసం. మిగిలిన పనులన్నీ మానుకొని తన నాదుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన భారతీదేవి అడిగింది, స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారు అని. అప్పుడు బ్రహ్మ, ఏం చేయను మరి, ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా? అయిష్టాలకు అతీతంగా ఉండాలి సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. స్త్రీ నవరసాలను పలికించగలుగుతుంది. స్త్రీ ఉదయం ఇంట లేచినప్పటి నుండి ఇంటి పనుల్లో ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. భార్యగా, తల్లిగా, సోదరిగా, కూతురిగా ఇంటి పనుల్లో ఒకే సమయంలో అందరికీ అన్నీ సమకూర్చి అందించడానికి నవదుర్గలుగా మారిపోతుంది. అలా నవరసాలను పలికించగలుగుతుంది. ఎన్నో రూపాలను పొందుతుంది. చిన్న చిన్న గాయాలను మొదలుకొని ముక్కలయ్యే మనసు వరకు ఎన్నెన్ని సంఘటనలు ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా? ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగున్నా లేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పని చెయ్యాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవే 2 చేతులే అని అన్నారు బ్రహ్మ. ఏంటి, ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ అమ్మ ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి, ఇంత మృదువుగా ఉందే ఈమె దేహము అని ప్రశ్నించింది. అప్పుడు బ్రహ్మ, ఆమె శారీరకంగా మృదువుగా, మెత్తగా, నాజూకుగా ఉండవచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టము, కష్టము, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవి చూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టడము తెలుసు. ఇతరుల దగ్గర ఆశించే ప్రేమానురాగాలను అన్నాడు. ఓహో, ఈమె ఆలోచించగలదా అని అమ్మ అడిగింది. అప్పుడు బ్రహ్మ, ఎందుకు ఆలోచించదు? అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు కూడా చెప్పగలదు అని అన్నాడు. అమ్మ ఆమె చెక్కిళ్ళను తాకి, ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేమిటి, కన్నీరు కారుస్తుందా ఏమిటి అని అడిగింది. అప్పుడు బ్రహ్మ, అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీళ్ళకి ఉన్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉన్నది అని చెప్పాడు. అమ్మవారు ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది. అయితే బ్రహ్మ అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, శక్తి తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది అని చెప్పి భూమి మీదకి పంపిస్తాడు స్త్రీని. అటువంటి స్త్రీని ఎక్కడ గౌరవింపబడుతుందో ఆ ఇంట సర్వదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ప్రతి స్త్రీని కూడా మనము గౌరవించడం నేర్చుకుందాము. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః.